పురిటి పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్ నియోనాటల్ సెప్సిస్ 28 రోజులు వయసు లోపల ఉన్న పురిటి పిల్లల్లో రక్తంలోకి సూక్ష్మజీవులు ప్రవేశించడం వలన మనం దాన్ని నియోనాటల్ సెప్సిస్ అంటాం. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి ప్రవేశించడమే కాకుండా అక్కడి నుంచి లంగ్స్ లేకనే ఉంటే కనుక దాని న్యూమోనియా అని, బ్రెయిన్ లేకనే ఉంటే కనుక దాని మెనింజైటిస్ అని అంటాం. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది? ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నియోనాటల్ సెప్సిస్ అనే జబ్బు వచ్చినప్పుడు ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ జబ్బు అని మనం చెప్పవచ్చు, దీనికి ఏ విధమైనటువంటి చికిత్స తీసుకోవాలను. ఈ నియోనాటల్ సెప్సిస్ ఎక్కువగా తక్కువ బరువున్న పురిటి పిల్లల్లో వస్తుంది. 2.5 కేజీల కన్నా తక్కువ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 1.5 కేజీ కన్నా తక్కువ ఉన్న పిల్లలు ఎక్కువగా ఈ నియోనాటల్ సెప్సిస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇంకోటి, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, ఉదాహరణకు 34 వారాల లోపు పుట్టిన పిల్లలు మనం ప్రీమెచ్యూరిటీ అంటాం. ఈ పిల్లలు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ లోనే అవకాశం ఉంటుంది. ఇంకోటి, పుట్టిన వెంటనే ఏడుపు లేకుండా పుట్టి ఊపిరి అందకుండా అవస్థపడిన పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. ఇంకోటి, మదర్కు గర్భం ధరించిన తర్వాత డెలివరీ అయ్యే 2 వారాల ముందు నుంచి మదర్కిన జ్వరం వస్తున్నట్లయితే, ఇంకోటి, ఈ గర్భం ముఖద్వారం ద్వారా కూడా ఏమైనా చీము కానీ స్మెల్ కానీ వస్తున్నట్లయితే, ఈ ఉమ్మనీరు కూడా స్మెల్ వస్తున్నట్లయితే, ఈ విధమైనటువంటి పురిటి పిల్లలు ఎక్కువగా ఈ నియోనాటల్ సెప్సిస్ ఇన్ఫెక్షన్కి లోనే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈ నియోనాటల్ సెప్సిస్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలను ఏ విధంగా ఉంటాయి? ఈ నియోనాటల్ సెప్సిస్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు అనేటివి ప్రత్యేకంగా అయినటువంటి లక్షణాలు ఉంటావు. పిల్లలు పాలు తాగలేకపోవట, పిల్లలు చల్లగా అయిపోతారు, లేదంటే అత్యంత వేడిగా ఉంటారు, పిల్లల్లో జ్వరం రావట, ఈ పాలు తాగడమే కాదు, ఇంకోటి, పిల్లలు హుషారు ఉండరు, ఏడుపు తక్కువ అవటం కానీ, కాళ్ళు చేతులు హుషారుగా కదపలేకపోవటం కానీ, నీరసంగా కనిపించడం కానీ జరుగుతుంది. ఇంకా వాంతులు ఎక్కువ అవడం, కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ ఎక్కువ కావడం కానీ, విరేచనలు ఎక్కువ రావడం కానీ, కడుపు ఉబ్బిపోవడం కానీ, ఈ బొడ్డు దగ్గర బొడ్డు చుట్టూ ఎరుపు రంగుగా మారి అక్కడ చీము రావడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించి, ముఖ్యంగా ఈ ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ సిరిసిల్ల జిల్లాలో సంప్రదించి అది నియోనాటల్ సెప్సిస్ ఇన్ఫెక్షన్ కాదు నిర్ధారించి వెంటనే దానికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం ఇవ్వాల్సిన చికిత్స ఏంటంటే, నోటి ద్వారా మందుల ద్వారా ఈ ఇన్ఫెక్షన్ తగ్గదు. ఎందుకంటే సూక్ష్మజీవులు రక్తంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఊపిరితిత్తులు మెదడుకు పోవడం వల్ల మన నోటి ద్వారా ఇచ్చే మందు అనేది పనిచేయదు. కాబట్టి కంపల్సరీగా నరానికి సూది పెట్టి నరానికి ఇన్ఫెక్షన్ ఇచ్చి డాక్టర్ గారి ఆధ్వర్యంలో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.